అందరికీ వందనాలు. నిన్నటి నుంచి కూడా కొన్ని మాటలు మీతో షేర్ చేసుకోవాలని నా మనసు ఒక్కటే ప్రేరేపిస్తూ ఉంది. మనము ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాము. ఈ భూమి మీద ఎంతగానో కష్టపడుతున్నాము. అశాశ్వతమైన ఈ లోకం కోసం, అశాశ్వతమైన ఈ శరీరం కోసం మనం ఎంతగానో పాటుపడుతున్నాం. కానీ శాశ్వతమైన పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించడానికి మనం ఎంతవరకు కష్టపడుతున్నాం? శాశ్వత రాజ్యంలో శాశ్వతంగా మనం నివసించాలి అంటే మనం ఎంతవరకు దానికోసం ప్రయాసపడుతున్నాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అశాశ్వతమైన వాటి కోసం మనం ఎంతగా పోరాడేటప్పుడు శాశ్వతమైన పరలోక రాజ్యం కోసం మనం ఇంకెంత శ్రమ పడాలి. రక్షణ లేని వారి కోసం ప్రార్థించాలి. రక్షణ పొందుకున్న మనము ఇంకా దేవునిలో బలముగా స్థిరంగా మనం ఉండాలి అని చెప్పేసి ఎడతెగక మనం ప్రార్థించాలి. బుద్ధిగల కన్యకల వలె సిద్ధ మనసు కలిగి ఉండాలి. సిద్ధపాటు పడాలి. మనం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి కలవరపడకూడదు, భయపడకూడదు. కానీ యేసయ్యా, నేను ఈ పరిస్థితుల్లో కూడా, ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీ కొరకు నమ్మకముగా, నీ కొరకు నీతి కలిగి నేను జీవించడానికి నాకు సహాయం చేయేసయ్యా అని చెప్పేసి ప్రార్థన చేయాలి. నా మనసు ఒక్కటే అనిపిస్తుంది, ఈ భూమి మీద మనం చేసేవన్నీ కూడా వ్యర్థం కదా అని. నిన్నటి నుంచి నాకు ఒక్కటే ప్రేరేపణ,